మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి బండి సంజయ్ కరీంనగర్ వచ్చారు. బండి సంజయ్ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తన విజయానికి కరీంనగర్ ప్రజలు తన కార్యకర్తల కృషే కారణమని ఆయన కొనియాడారు. కేసీఆర్పై పోరాటం వల్లే పోలీసు కేసుల వల్ల నాకు ఈ గుర్తింపు వచ్చిందని అన్నారు. తన కోసం కార్యకర్తలు కేసులు పాలయ్యారని, జైళ్లలో మగ్గారని ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబాలకు కూడా దూరమయ్యారని గుర్తు చేశారు. అధిష్టానం తనపై నమ్మకంతో అప్పచెప్పిన ఈ బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని హామీ ఇచ్చారు బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత పాలన వ్యతిరేకంగా నా కార్యకర్తలు పోయిన జైలు పోయిన సందర్భంలో దాని గుర్తింపు నాకు వచ్చింది. నా కార్యకర్తల మీద రౌడీ షీట్స్, కమ్యూనల్ షీట్లు, గృహ నిర్బంధాలు చేసిన సందర్భంలో కార్యకర్తల వల్ల నాకు ఇలా గుర్తింపు వచ్చింది. వాళ్ళ అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంటే దాదాపు 150 రోజుల పాటు వాళ్ళ కుటుంబాలకు దూరమై వాళ్ళ సొంత పనులు పక్కబెట్టి మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, మా జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు మేము తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో నా అడుగులు అడిగేసి ఇవాళ నాకు చేదోడుగు వాదోడుగు ఉన్నటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నటువంటి కార్యకర్తల యొక్క కష్టమే వాటి వల్లనే నాకు ఈరోజు ఈ బాధ్యత, ఈ గుర్తింపు వచ్చింది. అందుకే అది కార్యకర్తలకి అంకితం. ఈ బాధ్యత కూడా, ఈ పదవి కూడా కార్యకర్తలకి అంకితం.